Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ మధ్యకాలంలో చాలామంది అపార్ట్మెంట్ కల్చర్కి అలవాటు అయిపోయారు. విల్లాస్ అలాగే హౌసింగ్ సొసైటీస్, గ్రూప్ హౌసింగ్ సొసైటీస్, అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండేటువంటివి చాలా అపార్ట్మెంట్స్లో ఉంటాయి. వీటిలో ఉండే ప్రాబ్లమ్స్ గురించి ఈ రోజున, ఎందుకంటే క్రిమినల్ కేసు దాకా అయింది కాబట్టి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి. ఖండవెల్లి మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన ఇది. బాంబేలోనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐజీపీ షిండే అని ఆయన, he was staying in Challengers Towers, టవర్ నెంబర్ 1, పెద్ద రిటైర్ అయ్యాడు, టవర్ నెంబర్ 1 ఇన్ ఠాణే విలేజ్, ఖండవెల్లి ఈస్ట్లో ఆయన ఉంటున్నాడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, మనవడు ఉన్నాడు. సో కొడుకు ఇది జరిగింది 10/3/2024, జస్ట్ 3 days బ్యాక్. 10/3/2024 afternoon. His son Ajinkya Shinde. Just that man was aged about 40 years. And ఆయన కొడుకు, దట్ మీన్స్ షిండే గారి మనవడు, ఆరాధ్య అని పేరు ఉంది, అజింక్య అండ్ ఆర్యావత్, జస్ట్ 3 years బాయ్. మధ్యాహ్నం పూట దే వాంటెడ్ టు గో డౌన్. అపార్ట్మెంట్లో అక్కడికి ఎక్కారు. కిందకి దిగుతూ ఉండేటప్పుడు లిఫ్ట్లో, స్మాల్ పాసింజర్ లిఫ్ట్, ఒక ఫ్లోరే కాబట్టి స్మాల్ పాసింజర్ లిఫ్ట్లో వాళ్ళు ఎక్కారు. దిగుతూ ఉన్నారు, కానీ దిగలేదు. ఈ ముసలాయన ఈ లోపలే ఈ హర్డ్ సమ్ స్క్రీమింగ్ సౌండ్స్, షౌటింగ్ ఫర్ హెల్ప్. ఎవరా ఏంటని బయటకు వచ్చాడు. ఏంటి కేకలేస్తున్నారంటే, వాళ్ళు ఆ లెవెల్ 1కి మధ్యలో, గ్రౌండ్ ఫ్లోర్కి మధ్యలో లిఫ్ట్ ఆగిపోయి మమ్మల్ని కాపాడండి కేకలేస్తున్నారు. ఇక్కడ అసలు స్టోరీ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ he contacted the security guard, ఎందుకంటే షాక్డ్ టు ఫైండ్ హిజ్ సన్ అండ్ గ్రాండ్ సన్ స్టక్ ఇన్ బిట్వీన్ ది ఫ్లోర్స్. దెన్ పవర్ కట్, దే వర్ షౌటింగ్ ఫర్ హెల్ప్. దెన్ హీ కాంటాక్టెడ్ ది సెక్యూరిటీ గార్డ్ పేరు జైస్వాల్, ఇంకా మణీందర్ జైస్వాల్ పెద్ద పేరు. ఆస్కింగ్ ఫర్ హెల్ప్. విచిత్రం అంటే ఇట్ వాజ్ సండే, 10th is సండే. ఆ రోజున అందరూ రిలాక్సింగ్ మూడ్లో ఉంటారు. సెక్యూరిటీ గార్డులు కూడా ఇద్దరికి ఒకడే ఉన్నాడు. రైట్. దట్ ఫెలో సెడ్ హీ డజంట్ నో హౌ టు ఆపరేట్ ద లిఫ్ట్. కరెంటు పోతే లేకపోతే మధ్యలో స్ట్రక్ అయితే ఎలా ఆపరేట్ చేయాలో వాడికి తెలియాలని కూడా రూల్ కూడా లేదుగా. సహజంగా మా ఏరియాలో అయితే గుంటూరులో మమ్మాయిల అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. వెంటనే అతనేదో ఒక పొలం లాంటి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా తిప్పుతాడు, టప్పును స్టార్ట్ అయిపోద్ది, కిందకి వెళ్ళిపోదు లిఫ్ట్. ఇతనికి తెలియదు. He said, I don't know how to operate the stuck lift. Then he asked the contact the chairman. Next, Shinde sir contacted the chairman Sudhir Khandelwal. చైర్మన్ కానీ ఆయన, అయ్యో ఇలా జరిగిందా, ఇది సరిగ్గా పనిచేయట్లేదండి లిఫ్ట్, 2 or 3 days బ్యాక్ నుంచి ఇదే ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు కాంటాక్ట్ ది ఓటీస్ పీపుల్. ఓటీస్ అండ్ కోనే 2 కంపెనీ వాళ్ళు అక్కడ లిఫ్ట్ సెట్ చేశారు. ఓటీసీ వాళ్ళకి, కోనే వాళ్ళకి నేను కాంటాక్ట్ చేస్తాను, చెప్తాను మీకు అని చెప్పి ఆయన మాట్లాడాడు. సో ఈ లోపల ఎందుకన్నది ఈయన చూసుకొని ఓటీస్ కంపెనీ ఏరియా మేనేజర్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అతను, యూ కాంట్ టాక్ టు మీ డైరెక్ట్లీ, నాకు మా దగ్గర స్టాఫ్ ఎవరు ఉండరండి, కాంటాక్ట్ సోన్స్ అని మళ్ళీ ఆయన ఏదో ఒక నెంబర్ ఇచ్చాడు. ఆదివారం ఎవ్రీబడి వాంట్స్ టు రిలాక్స్, ఎవడు ఫోన్ పనిచేయవు. ఈయన మళ్ళా సెక్రటరీ గారికి ఫోన్ చేశాడు. సెక్రటరీ ఏదో కేర్ పేరుంది, ఖండేవాల్ సెక్రటరీ శైలేంద్ర. ఆయన అసలు ఫోనే ఎత్తల. అల్టిమేట్గా పక్క టవర్స్లో ఈ ఓటీస్ కంపెనీలో పనిచేసేటువంటి ఒక మెకానిక్ ఉన్నాడు. అతన్ని పక్కనే ఎవరో పోయి తీసుకొచ్చాడు. అరగంట తర్వాత మొత్తానికి ఆ కుర్రాడు చేసి వీళ్ళ బయటికి తీశాడు. చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే by the time the people were taken out from the lift, the boy was suffocating. గాలి ఆడక అల్లాడిపోతున్నాడు. ఇంకొంచెం ఉంటే
ఎస్ఫిక్షియల్ డెత్ అనేవాళ్ళం మన మెడికల్ లాంగ్వేజ్లో. వెరీ సీరియస్ ఇష్యూ. ఇమ్మీడియట్లీ ఈ అప్రోచ్డ్ కండవెల్లి పిఎస్ అండ్ గాట్ అ కేస్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ దీస్ పీపుల్. ఆయన ఐజీ గారి కాబట్టి చేసి ఉంటారు, లేకపోతే మీ దండాలు మీరు పడిపోని ఉంటారు. బట్ ఎనివే తెలుసుకోవటం మంచిది మనం. సెక్షన్ ఏమేంటి అంటే ఐ విల్ టెల్ యూ. 287, 336, 337 రెడ్ విత్ 34 ఐపీసీ. సో 336, 337 ఎప్పుడు వేస్తాం? సహజంగా ఇఫ్ ఎనీబడి డస్ ఎనీ యాక్ట్ ఇన్ ఎ ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ మేనర్ ఎండేంజరింగ్ ద హ్యూమన్ లైఫ్. 336 సింప్లీ టు సే. అంటే ఒక మనిషి ఏ పని చేసేటప్పుడు ఎదుటి మనిషి ప్రాణానికి డేంజర్ అయితే, ర్యాష్గా చేసినా నెగ్లిజెంట్గా చేసినా. అలాగే చిన్న పిల్లవాడికి ఇరుక్కునే దెబ్బలు తగిలినట్టుండే 337. సింపుల్ ఇంజరీ ఉంటే 337. 34 అంటే వీళ్ళందరూ కలిపి చేశారు పెట్టారు, కలిపి చేయట్లేండి. ఇంటెన్షన్ ఏముంటుంది నా పొంది ఇంట్లో. నెగ్లిజెన్స్ అనేది కొంతవరకు ఉండొచ్చు, కానీ నెగ్లిజెంట్ యాక్టర్ ఉండొచ్చు కానీ. బట్ ఏదైనా సరే ఇష్యూ వచ్చింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, చూద్దాం ఏం జరుగుద్దో. రైట్. సో ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలా కేసు కూడా పెట్టొచ్చని మీకు చెప్పడానికి, ఎందుకంటే నెగ్లిజెన్స్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సహజంగా ఈ యొక్క హౌసింగ్ సొసైటీ చైర్పర్సన్స్ అఫ్కోర్స్ వాళ్ళు కూడా మనుషులు అనుకోండి, కావాలని చేయరు, కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. ఇలాంటివి చొరక తగిలిస్తే వాళ్ళు కూడా భయంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.